మే 30వ తారీఖు శుక్రవారం రోజున ఖచ్చితంగా సింహరాశి వారికి అనుకోకుండా అదృష్టం కంటపడుతుంది. అపార ధనయోగం కూడా కలగబోతూ ఉంది. అయితే శ్రీ కొల్లూరు మూకాంబికాదేవి జ్యోతిష్య పీఠం 11 గంటల్లో పరిష్కారం. కాళికాదేవి ఆరాధకులు మలయాళ పద్ధతిలో సమస్యలు పరిష్కరించగలరు. స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి. పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీఠ. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7993422886. ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి. అయితే సింహరాశి వారికి అనుకోకుండా ధనయోగం, అదృష్టం ఏం కంటపడుతుంది? ఏ విధంగా ధనయోగం రానుంది? ఎలాంటి యోగాలు ఉన్నాయి? ప్రస్తుతం సింహరాశి వారికి గోచార ఫలితం ఎలా ఉంది? శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతమైతే గోచార ఫలితాల ప్రకారం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అదృష్ట యోగం అనేది విపరీతంగా ఉంది. సింహరాశి వారికి గోచారం బాగుంది. అలానే వీరి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నట్టు అయితే గనక వీరు బంధాలకు బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. ఎన్ని విధాలుగా సమస్యలు వచ్చినా బంధాన్ని మాత్రం కాపాడుకోవటానికి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరిని ఒక్కసారి నమ్మిన స్నేహితులను ఎప్పుడూ మోసం చేయరు. అలానే వీరు నమ్మినటువంటి వ్యక్తులు వీరిని మోసం చేయకుండా ఉంటారు అని వీరు భావిస్తారు. కానీ ఎదుటి వ్యక్తులలో అలాంటి భావాలు అనేవి అస్సలు ఉండవు. ఇక వీరు బంధుత్వాల పట్ల కాకుండా ప్రత్యేకించి వీరు ఒకటి ఏదైనా అనుకుంటే గనక 100% అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు పట్టుదలతో ఉంటారు. ఏదైనా అనుకుంటే సాధించే అంతవరకు కూడా నిద్రపోరు. అలానే వీరికి పట్టుదల భావం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఒక్కొక్కసారి కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. కానీ ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయరు. సాధించాలి అనుకున్నది సాధిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు వీరికి ఊపిరి పీల్చకుండా కష్టాలు వస్తూ ఉంటాయి. ఒక కష్టం తీరింది దేవుడా అనుకునే లోపే మరొక కష్టం అనేది రెడీగా ఉంటుంది. అలానే ఇక కష్టాలు అనేవి భగవంతుడు అన్నీ మాకే ఇస్తారు అని కూడా కొన్నిసార్లు భావిస్తారు. ఎన్ని రకాల కష్టం ఎదురైనా ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోరు. అలానే వీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఎన్ని విధాలుగా కష్టాలు ఎదురైనా ఆ పనిని మధ్యలో మాత్రం వదలరు. చాలా కష్టమైన ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేసే తీరుతారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క సింహరాశి వారు. అయితే ఈ సమయంలో సింహరాశి వారికి గ్రహాల అనుకూలత చాలా ఎక్కువగా ఉంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అదృష్టం అనేది ఈ సమయంలో వస్తుంది. ఎందుకంటే కొన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండటం వల్ల ఇదివరకు వీరు అనుభవించిన కష్టాలు, పడిన బాధలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి. అనేక రకాలుగా మీరు పడినటువంటి సమస్యల నుండి కూడా విముక్తి మీకు ఈ సమయంలో లభించబోతూ ఉంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి యోగం కూడా వీరికి ఏర్పడబోతూ ఉంది. ఈ శక్తివంతమైనటువంటి యోగం ఏర్పడటం వల్ల సింహరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వారి పిల్లల నుంచి శుభవార్తలు కూడా పొందగలరు. ఆర్థికపరమైన లాభాలు కూడా భారీ మొత్తంలో పొందుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు కూడా ఈ సమయంలో శుభవార్తలు వింటారు. ఈ సమయంలో ఆర్థిక సహాయం కూడా పొందుతారు. అయితే ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు చాలా అంటే చాలా మంచి ప్రయోజనాలు కలగటం వల్ల కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. అంతేకాకుండా శాంతి కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే భాగస్వామి జీవితం కూడా అంటే మీ యొక్క భాగస్వామ్యంతో మీ యొక్క భాగస్వాములు ఎవరైతే ఉన్నారో
వారితో కూడా మీకు ఈ సమయంలో బాగుంటుంది. అంటే మీ మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక పరమైన ప్రయోజనాలు కూడా పొందగలరు. కుటుంబంలో జీవితం, ఆర్థిక అలానే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అంతేకాకుండా అపారంగా ధనలాభం కూడా మీకు ఈ సమయంలో రాబోతూ ఉంది. ఏదైనా ఒక వైపు నుండి అంటే ధనలాభం ఎలా వస్తుంది అంటే గనక ఏ వైపు నుండి వస్తుందో తెలీదు, కానీ ఏదైనా ఒక వైపు నుండి ధనలాభం మాత్రం వస్తుంది. ఆర్థికంగా సాయం కూడా అందుతుంది. ఈ వ్యక్తులకి ఖచ్చితంగా కూడా సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోవటమే కాకుండా ఉద్యోగాలు కూడా వీరు చేయబోతూ ఉన్నారు. జీతాలు కార్యాలయాల్లో అద్భుతంగా అంటే జీతాలు పెరగటమే కాకుండా భారీ మొత్తంలో జీతాలు పెరగటం, పదోన్నతి లభించడమే కాకుండా ఈ సమయంలో కార్యాలయంలో అద్భుతమైన పేరు ప్రతిష్టలు పొందుతారు. అలాగే ఏమైనా కోరికలు మీ మనస్సులో ఉంటే గనక ఆ యొక్క కోరికలు కోరటం వల్ల మీకు అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఆ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి అని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏదైనా సరే ప్రయాణాలు చేయటం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి. ఈ సమయంలో తూర్పు వైపు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా పొందుతారు. దీంతో పాటు ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఊహించని విజయాలు కూడా మీరు సాధిస్తారు. ఆరోగ్యపరంగా కూడా వస్తున్న సమస్యలు తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా భాగస్వామితో అంటే మీ యొక్క భాగస్వామి వైపు నుండి చాలా లాభాలు అనేవి కలుగుతాయి. మీకు భాగస్వామి వల్ల చాలా లాభాలు వస్తాయి. ముఖ్యంగా మీకు ఆర్థిక స్థితి అనేది మీ వైఫ్ సైడ్ నుండి ఎక్కువగా అందుతుంది. అంటే మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి వల్లనే అంటే మీ భార్య వల్ల ఎక్కువగా మీకు ధనలాభం అనేది అందుతుంది అని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీకు ఈ సమయంలో డబ్బు అనేది దూసుకు వచ్చే రాజయోగం పడుతుంది. డబ్బు మీకు ఏదో ఒక వైపు నుండి రాబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. డబ్బు వల్ల మీరు ఖచ్చితంగా కూడా చాలా సంతోషిస్తారు. డబ్బు ఈ సమయంలో మీ చేతిలో ఉంది అనేటటువంటి ఆనందాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీకు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా రాబోతూ ఉంది. కఠినమైనటువంటి మనస్తత్వులు కూడా కరిగి వారు ఖచ్చితంగా కొన్ని విషయాలలో అస్సలు తగ్గము అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తగ్గిపోవలసి వస్తుంది. కొన్ని పరిస్థితులు అలా వారిని మారుస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ఈ సమయం అయితే గోచార ప్రకారం చూసుకున్నట్టు అయితే చాలా బాగుంది. అనుకున్నటువంటి లక్ష్యాలను తప్పకుండా చేరుకుంటారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. డబ్బు విషయంలో సందేశపడవలసిన అవసరమే లేదు. డబ్బు ఏదో ఒక రూపంలో దూసుకు వస్తూనే ఉంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతూనే ఉంటుంది. ఇక ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఉద్యోగావకాశాలు మీరు వెతుక్కుంటూ వెళ్ళిన సందర్భాలలో మీకు రాని పక్షంలో ఇప్పుడు ఉద్యోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క సింహ రాశి వారికి ఈ సమయంలో అంటే వీరికి మనకు మే 30 అలానే 31 తారీఖులలో మాత్రం శుభప్రదంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మే 30, 31 తారీఖులలో అంటే మే 30, 31వ తారీఖులలో ఈ సింహ రాశి వారికి ధనయోగం ఎక్కువగా ఉంది. డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది అని చెప్పుకోవచ్చు. డబ్బుకు సంబంధించిన సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. ఏదైనా అప్పులు ఉన్నట్లు అయితే గనక ఆ అప్పులు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ యొక్క సమస్యల నుండి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా బయటికి రావటమే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి. తద్వారా ఈ రాశి వారు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటారు. ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది. మూగజీవులకి మీరు ఏదైనా ఆహారాన్ని పెడితే ఆ పుణ్యం కూడా తప్పకుండా మీకు ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇక సింహ రాశి వారికైతే ఈ సమయంలో ఈ విధంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచారం కూడా చాలా బాగుంది. గోచార ఫలితాలు కూడా చాలా శుభప్రదంగా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.